జనరల్‌గా సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులు అంటే సాధారణంగా ఏందంటే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ సరిపడా లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో, మీరు అలా స్టార్ట్ యాహ్! చేసినప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారు. సో, ఆ టైంలో మనకు చాలా మంది అభ్యర్థులకు వచ్చేటువంటి కామన్ డౌట్స్ ఏందనంటే ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో, బెస్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి సార్ ఫస్ట్? యాహ్! ఫస్ట్ ఏంటంటే వి డోంట్ హావ్ టు గో ఫర్ బయింగ్ ద బుక్స్ యాక్చువల్లీ. మీకు చెప్పాలి అంటే ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు లైబ్రరీ ఉందండి. సో, గో అండ్ చెక్ ఫర్ ద లైబ్రరీ అండ్ go and read some books like mainly for polity Lakshmikant and economy Nitin Singhania and for geography Hussain or there is a PMF material it will be there. PMF material చదివితే సరిపోతుంది. ఇంకా మీరు కరెంట్ అఫైర్స్ కావాలంటే ఫ్రీ బంచెస్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. అండ్ మీకు డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా విజన్ ఐఏఎస్ గాని ఆహ్, చాలా ఉంటాయండి మీకు మెటీరియల్స్. ఓన్లీ ఐఏఎస్‌ది. ఈ మెటీరియల్స్ అన్నీ చాలా బావుంటాయి. అంటే కరెంట్ అఫైర్స్. ఈ ఎగ్జామ్స్ గో త్రూ అయినప్పుడు నేను తెలుసుకుందేంటంటే, ఏ ఎగ్జామినర్ అయినా ఎప్పుడైనా ఎలా ఇస్తాడంటే క్వెషన్స్ కరెంట్ అఫైర్స్‌ని బేస్ చేసుకొని స్టాటిక్స్ నుంచి ఇస్తాడండి. సో, మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే ఎప్పుడైనా ఏ సెల్ఫ్ ప్రిపేరర్‌కైనా సరే లైక్ మనము కరెంట్ అఫైర్స్‌ని గ్రో త్రూ చేసి దానికున్న స్టాటిక్ ఏంటున్నదో చూసుకొని దానిలో ప్రిపేర్ అయితే వి గెట్ రివైజ్డ్ అండ్ వి ఆర్ బైండింగ్ టు ద ఎగ్జామ్ నౌ. బైండ్ అయ్యి ఉంటాం ఎగ్జామ్‌కి ఎలా ఉందో అలా. సో, అలా ఓకే. ప్రిపేర్ అవుతే చాలా బెటర్ అండి. మనము ఎఫర్ట్ చేయనవసరం లేదు దానికింకా.